బే 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 పదమ్మా. రండి. వదినా రండి. నా కాకినాడ ప్రజలారా, ఇన్నాళ్లుగా అహంకారంతో, అసూయతో, స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి బంగారు తల్లిలాంటి చిట్టెమ్మని అనరాని మాటలని పడరాని కష్టాలు పెట్టాను. ఎన్నోసార్లు తనకి తీరని ద్రోహం చేశాను. కాని ఇన్నాళ్లకి నా తప్పేంటో తెలుసుకున్నాను. ముఖ్యంగా చిట్టమ్మ విలువేంటో తెలుసుకున్నాను. అలాగే నా మాట వినలేదన్న కారణంతో నా కూతుర్ని, అల్లుణ్ణి కూడా నా ఇంటి నుంచి దూరం చేసుకున్నాను. ఆ చేసిన తప్పులన్నింటికీ ప్రాయశ్చిత్తంగా ఈరోజు నాకున్న యావదాస్తిని నా కూతురి కొడుకు పేరు మీద, చిట్టమ్మకి పుట్టబోతున్న బిడ్డ పేరు మీద రాశాను. నా ఆస్తుల్ని, డబ్బుని, నగల్ని మీ అందరి సమక్షంలో వీళ్ళకి అందించబోతున్నాను. అందరూ మంచి మనసుతో ఆశీర్వదించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పీరాజు, అమ్మా, తీసుకోండి అమ్మా. నీలు, ఇదిగో. భాస్కర్, బే 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 బే. అలాగా, సర్లే. ఈ డబ్బు, ఈ నగలు, ఈ ఆస్తులు ఇవన్నీ ఇక నుంచి మీవి. తీసుకో, తీసుకో. డబ్బు కోసమే బతుకుతూ, డబ్బు కోసం ఎన్నో దుర్మార్గాలు చేసిన ఈ కాంతమ్మ తన పేరు మీద చిల్లి గవ్వ కూడా ఉంచుకోకుండా తన కొడుకు, కూతురికి ఇచ్చేసింది. ఈ రోజు నుంచి
ఈ కాంతమ్మకి నిజమైన ఆస్తి తన కొడుకు, తన కూతురు, తన కోడలు, తన అల్లుడు, మనవడు. ఇంతకు మించి ఆస్తులు కాని ఐశ్వర్యం కాని నాకు అక్కర్లేదని ఈ కాకినాడ జనాల సమక్షంలో సవివరంగా వివరిస్తున్నాను. ఇవి మీవి, తీసుకో. ఏంటి నువ్వు చేస్తున్న పని? నాకు తెలుసురా మీ గురించి. తర్వాతైనా డబ్బు ఇవన్నీ మీకు చెందవలసినవే. అమ్మా, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోలేదని ఇన్నాళ్లుగా బాధపడ్డామమ్మా. కానీ నిన్ను అర్థం చేసుకోనందుకు ఇప్పుడు బాధపడుతున్నామమ్మా. అవునమ్మా, మాకు నీ ప్రేమ ఉంటే చాలు. ఈ ఆస్తులు ఐశ్వర్యాలు అక్కర్లేదమ్మా. అవునత్త, మేము నీ నుంచి కోరుకునేది ఒకటి, నీ ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు. ఈ డబ్బుల్ని, నగల్ని కాదత్తా. ఇవన్నీ నీ కాలికోటితో సమానం. అది మీ గొప్ప మనసు చిట్టి. అది మీ గొప్ప సంస్కారం. కానీ నేనిచ్చిన ఈ నగలు, ఆస్తి మీరు వద్దనకూడదు, సరేనా? ఇదే నా మాట. ఎక్స్క్యూజ్ మీ. భగవంతుడా, నగలు, డబ్బులు బ్లాక్ మనీ, కేవలం స్థిరాస్తులు మాత్రమే వైట్ మనీ. ఇప్పుడు గనక వీళ్ళు డబ్బు, నగలు చూశారంటే ఒక్క పైసా కూడా నాకు దక్కనివ్వరు. కాంతమ్మ గారు. కార్పొరేటర్ కాంతమ్మ. అదే అండి, మీరు కార్పొరేటర్ కాంతమ్మే, మాజీ. మీ కొడుక్కి, కూతురికిచ్చిన డబ్బు, నగలకి మీ దగ్గర లెక్కలున్నాయా? లెక్కలేడి సారు లెక్కలు. మా కాంతమత్త ఒక్కప్పటి కాంతమత్త అనుకుంటున్నారా? ఎవరో సొమ్ము దాయటానికి? ఇదంతా మా కాంతమత్త డబ్బే. సార్, మీకేమైనా వీటి వివరాలు కావాలంటే మా చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు, ఆయన్ని కన్సల్ట్ చేయండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అవును సార్, ఇక్కడ సీమంతం ఫంక్షన్ జరుగుతుంది. లేనిపోని ఎంక్వైరీల పేరుతో దయచేసి ఫంక్షన్ డిస్టర్బ్ చేయకండి. అదేంటమ్మా అలా అంటారు? పాపం వాళ్ళకి ఎవరు ఏ సమాచారం ఇచ్చారో ఏమో. వాళ్ళు ఏ ఎంక్వైరీ చేయడానికి వచ్చారో, వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళ డ్యూటీకి అడ్డొస్తున్నారని లీగల్గా యాక్షన్ తీసుకుంటారమ్మా. నోర్మోయ్, గుంట నక్క. ఎస్ఐ గారు, మీకు ఈ డబ్బు గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నేనే మీ స్టేషన్కొచ్చి వాటి వివరాలన్నీ చెప్తాను. దయచేసి ఈ ఫంక్షన్ని డిస్టర్బ్ చేయకండి. మీరు వెళ్ళండి. కుదరదు మేడం. ఇదంతా బ్లాక్ మనీ అని మా దగ్గర పక్కా సమాచారం ఉంది. వివరాలు చెప్పారా మేము వెళ్ళిపోతాం, లేదా ఈ డబ్బు, నగలు సీజ్ చేస్తాం. ఎస్ఐ గారు, మీకు దండం పెడతాను, దయచేసి అంత పని చేయకండి. ఇది నేనెంతో కష్టపడి సంపాదించిన డబ్బు సార్. పైసా పైసా కూడబెట్టుకొని సంపాదించిన డబ్బది. నో, ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలున్నాయి. వాటిలో నీలాంబరి గారు డబ్బుతో ఓట్లు కొనాలని, ఈ సమయంలో మీరు డబ్బులు ఇచ్చారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాంతమ్మ గారు. దానికి మీ సమాధానం ఏంటి? డబ్బులు పంచి ఓటు కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు సార్. అవును సార్, మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు.
ఇదంతా అబద్ధం. దయచేసి అలా మాటలు నమ్మకండి. సారీ. ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఉండడం చట్టరీత్యా నేరం. కానిస్టేబుల్స్, ఈ డబ్బు సీజ్ చేయండి. సార్ ప్లీజ్ నా మాట వినండి, మీకు దండం పెడతాను. నిజాయితీగా సంపాదించిన డబ్బు సార్, అది అక్రమంగా సంపాదించింది కాదు. దయచేసి వదిలేయండి. దొరికిపోయిన వాళ్ళందరూ అలాగే చెప్తారండి. ఈ డబ్బు తీసుకెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తే అసలు నిజాలేంటో వాళ్ళే చెప్తారండి. నోర్మల్. కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా పోతుందని మా కాంతమ్మ బాధపడుతుంటే మధ్యలో నీ నసుకుడేంటయ్యా? సరే, మా అత్త తర్వాత మీకు లెక్క చెప్తుంది. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఈ డబ్బులు నొక్కేయండి. కుదరదు. ఎన్నికలు జరిగే టైంలో ఇంత డబ్బు దొరికాక సీజ్ చేయకపోతే మా ఉద్యోగాలు పోతాయి. కానిస్టేబుల్స్, ఆ డబ్బులు తీసుకురండి. సార్, ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకోండి. ప్లీజ్ సార్, ఆగండి సార్, నా మాట నేను వినండి సార్. చెప్పేది వినండి సార్. సార్ ఆగండి సార్. సార్, ఒక్కసారి నా మాట వినండి. తీసుకురండి. సార్, నా మాట వినండి సార్. సార్, ఎస్ఐ గారు నా మాట వినండి. ఎస్ఐ గారు, బే అయ్యో, కష్టపడి నోరు కట్టుకుని సంపాదించిన డబ్బు పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు. అయ్యో దేవుడా, ఏం చెయ్యాలి? అమ్మా, బాధపడకు. ఆ డబ్బు నగలు నిజాయితీగా సంపాదించినవి అయితే ఖచ్చితంగా తిరిగి వస్తాయి. నువ్వేం బాధపడకమ్మా. బే అది కాదు రవి, నేనెంతో ఆశగా ఆస్తులన్నీ మీకు ఇవ్వాలనుకున్నాను. అయ్యో. హలో ఎమ్మెల్యే గారు. నీలాంబరి, మీరు డబ్బులు పంచుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లేదు సార్, అలాంటిదేం లేదు. మా అమ్మ మా మీద ప్రేమతో డబ్బు నగలు ఆస్తి పేపర్లు తెచ్చిచ్చింది సార్. సారీ అమ్మా, మాకు అందిన సమాచారం ప్రకారం నీతో ఓట్లు కొనిపించడానికే కాంతమ్మ డబ్బు ఇచ్చినట్టు తెలిసింది. కాబట్టి నేను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో మరో అభ్యర్థిని నిలబెడుతున్నాం. సార్ ఒక్కసారి సార్ నా మాట వినండి సార్. వదినా, ఏటైంది వదినా? నేను డబ్బుతో ఓట్లు కొందాం అనుకున్నానని మన పార్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే చిట్టమ్మ. అందుకని నన్ను పార్టీ అభ్యర్థిగా సస్పెండ్ చేశారు. అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో ఒకటి జరుగుతుందని. భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు? నీకేం అన్యాయం చేశాను? నా కూతురి కోసం, నా కొడుకు కోసం సంపాదించి తీసుకొచ్చిన డబ్బది. ఎందుకు ఇలా చేశావు? ఊరుకో అత్త, ఏడవకత్త, ఊరుకో. అవునమ్మా, ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడతాను, నువ్వు బాధపడకమ్మా. అయిపోయింది, అంతా అయిపోయింది. నా కష్టం అంతా వృధా అయిపోయింది. అంతా నా కర్మ, నా కర్మ అంతా అయిపోయింది. కాంతమ్మ గారు, ఆగమ్మా, అసలు చేసుకోవద్దమ్మా, అత ఆగద్దా? అయ్యో పాపం. మనం కూడా లోపలికి వెళ్తాం. అంతా తీసుకుపోయారు. అమ్మా, భగవంతుడా, నేనేదో నా బాధ్యత తీర్చుకుందామని నా బిడ్డలకి డబ్బులు ఇస్తే ఆ డబ్బుని కాస్త వాళ్ళకి దక్కకుండా చేస్తావా? కాంతమత్త,
ఇప్పుడు ఏంటైందని కాంతమత్త? ఆ డబ్బుకి లెక్కని చూపిద్దాము, తిరిగి మన డబ్బు మనం తెచ్చుకుందాము. హా? ఎలా చూపిస్తాను చిట్టి? అదంతా వడ్డీ వ్యాపారం చేసి సంపాదించిన డబ్బు. వాటికి లెక్కలు ఎలా ఉంటాయి చిట్టి? ఒసే చింత, చూసావా ఏం జరిగిందో? నువ్వు అనవసరంగా నీ తండ్రిని తక్కువ అంచనా వేసావు. ఇప్పుడు మనం ఏడవలసింది ఆ కాంతం ఏడుస్తుంది. అది కూడా డబ్బులన్నీ పోయి. నువ్వు సూపర్ నాన్న, నువ్వు మామూలుడివి కాదు నాన్న. మరి ఏమనుకున్నావు? అంటే అదంతా బ్లాక్ మనీ అమ్మా? ఇంచుమించు అలాంటిదేరా. ట్యాక్స్ కూడా పే చేయలేదు. ఆహా, కాంతమ్మ ఏడుపు చూస్తుంటే నాకు 100 కోట్లు సంపాదించినంత తృప్తిగా ఉందే. అవునాన్నోయ్, ఆ, నాకు కూడా అలాగే ఉంది. ఏం పర్వాలేదు, నువ్వేం బాధపడకమ్మా. ఒకప్పుడు డబ్బు మీద ఆశతో జనాల రక్తం పీల్చి సంపాదించిన డబ్బు, అలాంటి పాపపు డబ్బు పోయిందంటే నీ పాపాలన్నీ పోయాయనుకో. అవునత్తా, నువ్వు చేసిన పాపాలన్నీ ఆ దేవుడే ఇలా కడిగేశాడు అనుకో. కరెక్ట్గా చెప్పావు చిట్టి. అమ్మా, పోయింది డబ్బులు నగలే కదా, మన స్థిరాస్తులన్నీ అలాగే ఉన్నాయి కదమ్మా. మనం సంతోషంగా బతకడానికి ఆ ఆస్తులు చాలా. ఆ డబ్బు నగలేమైనా తక్కువ ఉంటాయా రవిచంద్ర? కోట్ల రూపాయల్లో ఉంటాయి. అంత డబ్బు సంపాదించాలంటే ఎన్ని జన్మలెత్తాలో తెలుసా? అవును, అయినా ఈరోజు మీకు డబ్బు నగలు కానుకగా ఇస్తున్నానని పోలీసులకి ఎవరు చెప్పుంటారు? ఇంకెవరు చెప్తారత్తా? మన శత్రువులే చెప్పుంటారు. అవునమ్మా, ఉన్నారుగా నీ తోకలు, ఆ పోతరాజుగాడు, ఆ చింతామణి. ఆ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసుంటారు. అవును, అందుకే కరెక్ట్గా నువ్వు డబ్బులు ఇచ్చే సమయానికే వచ్చి లెక్కలు లేవన్న వంకతో డబ్బు సీజ్ చేశారు. అనుకున్నాను, ఆ దుర్మార్గులే ఈ పని చేసుంటారని అనుకున్నాను. ఎక్కడ ఆ పీరాజు, ఆ చింతామణి ఎక్కడ? పిలువు రవిచంద్ర. కాంతమత్త, సీమంతం కార్యక్రమం ఇంకా పూర్తవలేదు. వచ్చిన ముత్తైదువులందరికీ వాయినాలు ఇవ్వాలి, భోజనాలు ఇట్టాలి. ఈ కార్యక్రమం పూర్తయ్యాక వాళ్ళ సంగతి ఎట్టో చూద్దాము. అవునమ్మా. అవును, డబ్బు పోయిందన్న బాధలో నీ సీమంతం సంగతే మర్చిపోయాను. వెళ్దాం పదండి. పదమ్మా. పదండి. బే ఆ, పద పద పద. పద. అదిగో వస్తున్నారు. కూర్చో చిట్టి, కూర్చో.